హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆహార పదార్థం ఏంటంటే ఇవి వచ్చేసి నల్ల ద్రాక్ష అండి. ఎండు ద్రాక్ష, నల్లని ద్రాక్ష. ఇవైతే చాలా ఎక్కువగా మనకి రక్తం పట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు తినొచ్చు. అయితే చాలామంది తింటారు, కానీ ఎన్ని తినాలి, ఎలా తినాలి మాత్రం తెలియదు. ఇది వచ్చేసి 5 పప్పుల కంటే ఎక్కువ తినకూడదండి రోజుకి. 5 పప్పులు కొంచెం కడిగేసేసుకొని మనం వాటర్లో నానబెట్టుకొని తినొచ్చు, లేదు అంటే మామూలుగా కూడా తినేయచ్చు. చిన్నలైనా పెద్దలైనా రోజుకి 5 కంటే ఎక్కువ తినకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి తెల్ల ద్రాక్ష ఉంటుంది, అంటే కొంచెం మనకి ఎల్లో కలర్లో ఉంటుంది ఎండు ద్రాక్ష. అది మాత్రం 8 పప్పులు తీసుకోవచ్చు. కాబట్టి మనం ఏది కూడా తీసుకోకపోతే ఎంత నష్టమో, ఎక్కువ తీసుకున్నా కూడా అంతే నష్టం జరిగిద్ది. కాబట్టి ఇది 5 పప్పులు, అవి వచ్చేసి ఎల్లో కలర్లో ఉండేది 8 పప్పులు తీసుకోవచ్చు. తర్వాత బాదాం వచ్చేసి రోజుకి 4-5 కంటే ఎక్కువ తీసుకోకూడదండి. ఎందుకు, పొట్టు తీసేసి తీసుకోవాలి. నీళ్ళలో నానేసిన తర్వాత పొట్టు తీసే తీసుకోవాలి, తినాలి. ఎందుకు 5-4 తినాలి అంటే దీంట్లో ఎక్కువ వేడి చేసే గుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4 పప్పులు 5 పప్పుల కంటే ఎక్కువ తినకూడదు. నైట్ నానేసుకొని పొద్దున్నే పొట్టు తీసేసి చిన్నలు పెద్దలు తినొచ్చు అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇవి దానిమ్మ గింజలండి. ఇవి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ఎవరైతే రక్తహీనతతో ఉంటారో, ఎక్కువగా బాధపడే వారికి మాత్రము ఇది చాలా మంచి మెడిసిన్ అన్నమాట. మోషన్స్ అయ్యే వారికి కూడా చాలా మంచి మెడిసిన్. త్వరగా వాళ్ళకి కోలుకుంటారన్నమాట. బ్లడ్ అనేది త్వరగా పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఈ బాదం ఉంది కదండి, ఈ బాదం గురించి చెప్పాం కదా, ఇది ఎక్కువ మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తినడం వల్ల చిన్నలు పెద్దలు వారి మెదడు పనితీరు బాగా పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇవి సగ్గు బియ్యం అండి. ఈ సగ్గు బియ్యము కర్రపెండలంతో తయారు చేస్తారు. కాబట్టి నీరసంగా ఉన్నా, లేకపోతే వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా, తర్వాత వచ్చి అలాంటి సమయంలో ఇవి మనము కొంచెం జావలా కాసుకొని పాలు పోయకుండా కొంచెం లైట్గా బెల్లం వేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకొని తాగేయచ్చు. ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఎందుకంటే ఒక గ్లాస్ దాంట్లోనే పొట్ట నిండా తిన్నంతగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా కూడా నష్టమేమీ లేదు ఇది. ఇంకోటి ఏంటంటే మన శరీరంలో ఒంటిలో ఉన్న వేడి కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవి చాలా చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. చాలా మంచి, మనకి త్వరగా మనం ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ నుంచి వచ్చో, పనికి వెళ్ళొచ్చు, కొంచెం మనకు నీరసంగా ఉంది, వెంటనే శక్తి కావాలి అనుకుంటే ఈ జావను ఒక 15 నిమిషాలు కాసేసుకొని తాగేసిన వెంటనే మనకు శక్తి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇలాంటివి రోజుకు ఒక గ్లాసు ప్రతి ఒక్కరింట్లో తీసుకుంటే చాలా మంచిది. ఈ ఫుడ్లు అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. కాబట్టి తెలుసుకొని తినటంలో చాలా మంచి శ్రేష్టం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.